నెక్స్ట్ మనకి టాపిక్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్. How can you find that specific heat of a solid? We have the one of the experiment. That is, the name is calorimeter. Calorimeter. ఇందులో మనకి అర్థమవుతుంది అనుకుంటారు మీకు ఇది డయాగ్రామ్. కెలోరీమీటర్ అంటే ఇలా ఉంటుందని. సో ఇందులో మనకు ఒక టాపిక్ చెప్తున్నాను చూడండి. సో ఈ జార్ని చూస్తారా, ఈ జార్ అనేది జార్ అనమాట. ఇందులో వాటర్ అయి వేస్తాం. ఇట్ ఈజ్ ఏ స్టెర్రర్. It is thermometer. ఈ రెడ్ కలర్లో ఉంది చూసారా, ఆ రెడ్ కలర్లో ఉన్నది ఏంటంటే బ్యాడ్ కండక్టర్. అంటే దీన్ని మనం ఎలాగైనా చెప్పచ్చు, బ్యాడ్ కండక్టర్. అది పీస్తో తయారు చేసి ఉంటుంది, అందులోను పీస్తో తయారు చేసి ఉంటుంది. బ్యాడ్ కండక్టర్ అని ఉంటాయి. అంటే ఇట్ ఈస్ నాట్ అబ్జర్వ్ దట్ హీట్ అండ్ నాట్ రిసీవ్ ద ఉన్న లోపల ఉన్న హీట్ని బయటికి వెళ్ళనవద్దు, బయట ఉన్న హీట్ని లోపలికి రానదు. దాన్ని బ్యాడ్ కండక్టర్ అంటాం. దట్ దెర్ ఈజ్ నాట్ హీట్ నెట్ హీట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇది బ్యాడ్ కండక్టర్. సో ఈ మనకి ఇదాన్ని ఫిక్స్డ్ స్టాండ్. ఇది ఒక బాక్స్ అనమాట. ఈ బాక్స్లో ఏమన్నాయి మనకి, జార్ ఉంది, థర్మోమీటర్, జార్లో థర్మోమీటర్ అండ్ స్టెర్రర్ ఉన్నాయి. సో ఇది మనకున్నది. ఇప్పుడు దీని యొక్క వెయిట్ ఎంత అంటే మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్. ఓకే, దీని డయాగ్రామ్ నుంచి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ దాని టెంపరేచర్ నేను మీకు చూపిస్తా, చూద్దాం. సో ఫస్ట్ మాస్ ఆఫ్ ద జార్, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్. M1 ఎంటీగా ఉంది కాబట్టి దేర్ ఈజ్ నో వాటర్, ఏమీ లేదు, జస్ట్ ఎంటీ అనమాట. దట్ ఎంటైర్ వెయిట్, దాని వెయిట్ చూస్తే దాన్ని ఏమనుకున్నామంటే M1 మాస్ అను. ఇప్పుడు దీనిలోంచి మనం ఏం చేస్తానంటే జస్ట్ వీ యాడ్ సమ్ వాటర్ యాడ్ చేస్తాం. యాడ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, మాస్ పెరుగుతుంది కాబట్టి యాడ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మాస్ ఆఫ్ కెలోరీమీటర్, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ఎంత ఉంటుందంటే M2 అనుకుందాం. M2 వాటర్ యాడ్ చేసిన తర్వాత వెయిట్ పెరుగుతుందిగా, M2 అంటే వాటర్ వేసాం మనం. ఇందులో వాటర్ యాడ్ చేస్తాం. దాని యొక్క వాటర్ యాడ్ చేస్తే ఇప్పుడు అందులో ఉన్న వాటర్ మాస్ ఎంతో తెలియాలనుకోండి మనకి. మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వెయిట్ M2 మైనస్ వాటర్ వేయక ముందున్నప్పుడు ఎంత, M1. M2 మైనస్ M1. ఇప్పుడు ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే T1 అనుకుందాం. టెంపరేచర్ T1 కెలోరీమీటర్. మరి ఆ వాటర్లో అందులో వేసిన వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అనుకుంటే S1. ఓకే, ఇక్కడ వరకు మనకి ఏమొచ్చింది, వాటర్ వెయిట్, వాటర్ టెంపరేచర్, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఇంక్లూడింగ్ ద కెలోరీమీటర్. ఓకే, సో నెక్స్ట్ నౌ యూ హ్యావ్ టు యాడ్ 100 degree centigrade lead shots. 100 degree centigrade lead shots. ఆ lead shots అనేవి మనం 100 degree centigradeలో ఉన్న lead shotsని ఏం చేస్తామంటే ఇందులో డ్రాప్ చేసిన తర్వాత అది ఎలా ఉండే టెంపరేచర్ lead shots అనమాట. ఇవి lead shots డ్రాప్ చేస్తాం. ఎన్ని అనేది మనకు తెలియదు, వెరీ స్మాల్. కానీ ఒక్కొక్క దాని యొక్క టెంపరేచర్ ఎంత అంటే 100 degree centigrade. ఓకే, లెడ్ షార్ట్స్ ఇక్కడ కొత్తగా వచ్చింది మనకి ఏంటంటే లెడ్ షార్ట్స్ అంటే సాలిడ్ బాడీస్. ఏంటవి, సాలిడ్ బాడీస్. ఈ లెడ్ షార్ట్ యొక్క సాలిడ్ బాడీ టెంపరేచర్ ఎంత అంటే టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 100 degree centigrade. 100 degree
సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరిగింది. సో 100 ఇది హాట్. దీని యొక్క మాస్, ఇప్పుడు మాస్ అంటే ఇప్పుడు లెడ్ షార్ట్స్ వేయగానే ఇప్పుడు కిలోమీటర్ మాస్ ఇంతకుముందు M2 ఉండేది, ఇప్పుడు ఎంత అవుతుంది? ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్. దెర్ఫోర్ మాస్ ఆఫ్ ద కిలోమీటర్ ఎంత అవుతుందంటే M3 ఎంటైర్ మాస్, అంటే ఈ లెడ్ షార్ట్స్తో కలిపితే M3. బట్ వీ వాంట్ ఓన్లీ లెడ్ షార్ట్స్ మాస్, సాలిడ్ మాసే కావాలి మనకి. ఆ సాలిడ్ మాస్ మనకు కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ఎంటైర్ మాస్ ఆఫ్ ద కిలోమీటర్ మైనస్ M2, దట్స్ ద మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్. ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఎంత ఉంటుంది? ఇప్పుడు టోటల్ మాస్ ఇంక్లూడింగ్ లెడ్ షార్ట్స్ M3 మైనస్ M2. M3లోంచి వాటర్తో ఉన్నట్టు దాంతో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది లెడ్ షార్ట్స్ యొక్క మాస్. నెక్స్ట్ వన్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు SL అనుకున్నాం. ఇక్కడ S1 అన్నాను. ఒక లెటర్ డిఫరెంట్ వస్తుందంటే కనుక దీన్ని SW అనుకుందాం పోనీ, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా SW అనుకోవచ్చు కావాలంటే. ఇదేమో లెడ్ షార్ట్. ఓకే, సో దెన్ we have to mixed that lead shots and water, then after some time the total temperature comes to constant. Idim first temperature, water temperature T1, can lead shots temperature 100 degrees. So after some time the resultant temperature మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాం? రిజల్టెంట్ టెంపరేచర్ T, capital T, resultant temperature capital T. So here, according to the principle of method of mixer, heat lost by the hot body is equal to heat gained by the cold body. ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా మనం ఏం చేద్దామంటే దాని యొక్క లెడ్ షార్ట్స్ని మనం తీసుకుందాం. సో ఇక్కడ మెయిన్గా ఫార్ములా తీసుకుంటే ఇక్కడ ఎంత హీటు, ఇక్కడ ఎంత హీట్ ఫామ్ అయింది. ఆఫ్టర్ ద సమ్ టైమ్ దట్ హీట్ డిఫరెన్స్, ద హీట్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్, సారీ మనం రాసుకుందాం. సో ఇవి నేను అవసరం లేదు కాబట్టి నేను రబ్ చేస్తున్నా. ఓకే, దెన్ చూద్దాం. ఇక్కడ కోల్డ్ బాడీ హీట్ ఆఫ్ కోల్డ్ బాడీ ఆఫ్టర్ ద రిజల్టెంట్ టెంపరేచర్. ఓకే, కోల్డ్ బాడీ ఎలా మారుతుంది అప్పుడు వాటర్, కోల్డ్ వాటర్, ది బ్రాకెట్లో వాటర్. So Q1 is equal to mass of that water M2 minus M1 into specific heat of water into resultant temperature is more than the cold body temperature. అంటే కోల్డ్ బాడీ టెంపరేచర్ T1 అనుకున్నాం, అంటే రిజల్టెంట్ టెంపరేచర్లోంచి కోల్డ్ బాడీ టెంపరేచర్ T1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఇది. అండ్ ఆఫ్టర్ దట్ హీట్ ఆఫ్ ద కోల్డ్ బాడీ హీట్. నెక్స్ట్ హాట్ బాడీ, how much heat required to that hot body, and Q2 is equal to this mass of that ఇక్కడ మనం తీసుకున్నాం M3 minus M2 లెడ్ షార్ట్స్ బాడీ, M3 minus M2 ఇంటూ, లేకపోతే బ్రాకెట్ వేసుకుందాం, ఇంటూ ఇక్కడ కూడా బ్రాకెట్ పెట్టుకుందాం, ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద సాలిడ్ SL and temperature resultant temperature is less than the hot body temperature. That means 100 degrees centigrade. So according to the principle of method of mixer, principle of method of mixer, అంటే నెట్ హీట్ లాస్ట్
net heat lost is equal to net heat gain. ఎవరు లాస్ అవుతున్నారు? హాట్ బాడీ లాస్ అవుతుంది. ఎవరు గెయిన్ చేస్తున్నారు? కోల్డ్ బాడీ గెయిన్ చేస్తుంది. ఓకే, ఇక మనకి ఇది అవసరం లేదు కాబట్టి నేను మొత్తం దీన్ని రబ్ చేస్తున్నాను. ఓకే, దెన్ therefore when you have to substitute the equation these two once net heat loss అయింది ఏంటి? బాడీ Q2. okay, this one Q2 is equal to Q1. Q2 means M3 minus M2 into SL into 100 degrees centigrade is equal to 100 degrees. And second one Q1 M2 minus M1 cold body moles, M2 minus M1 into specific heat capacity of the water into temperature T minus T1. Then we want only specific heat capacity of the solid. Okay, therefore SL మాత్రమే ఇక్కడ ఉంచి ఈ బాక్స్లో ఉన్న మాస్ 100ని RHSకి తీసుకెళ్ళిపోదాం. therefore మనకు ఉన్నది ఏంటి? M2 minus M1 into specific heat capacity of water into T minus resultant temperature minus temperature of the cold body by ఇది డినామినేటర్కి వస్తుంది మనకి M3 minus M2 into 100 degrees centigrade. అది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్. మనం ఒక సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫార్ములా. ఇక్కడ నేను వాటర్ అన్నాడు కాబట్టి SW తీసుకున్నాను. ఇక్కడ 100 degrees అని ఇచ్చాడు కాబట్టి మనం 100 degrees తీసుకున్నాం. అంటే అకార్డింగ్ టు దట్ ల్యాబ్ యాక్టివిటీ. దీనికి సంబంధించింది మనం ల్యాబ్ యాక్టివిటీ ప్రకారంగా రాస్తే డిటర్మైన్ ద ల్యాబ్ యాక్టివిటీ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్ చేయమంటే సో